సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో విఫలమైందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వారు తోచినటువంటి మాటలు, రుణమాఫీపై మంత్రులు మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అమలు కాని హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచారన్నారు. మాయ మాటలు చెప్పి పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, పల్లె రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇందుకోసం 40 లక్షల కోట్లు అవసరం, 40,000 కోట్లు అవసరమవుతాయని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కాగానే మాట మార్చి 40,000 కోట్లు చేయకుండా ఓన్లీ 36,000 కోట్లు అవసరమవుతాయని మంత్రివర్గ క్యాబినెట్లో మేము నిర్ణయించుకున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 36,000 కోట్లు అయితే 36,000 కోట్లు అయినా సరే అని మా రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తే బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ 26,000 కోట్లు కూడా ఇవ్వకుండా ఓన్లీ 17 రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ చేసిందని పెద్ద ఘనతగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు ఎటువైనాయి, 36,000 కోట్లు ఎటువైనాయి, 26,000 కోట్లు ఎటువైనాయి, లాస్ట్కు 18,000 కోట్లు ఇచ్చి మమ అనిపించారు. ఇంకొకటి ఏంటంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టు రైతు బంధు కూడా వేయలేరు. రుణమాఫీ అయిన రైతులకు రైతు బంధు కడిగేసి రుణమాఫీ ఇచ్చిండ్రు. మళ్ళీ అందరికీ కూడా 2 లక్షలు అని చెప్పి ఎలాంటి షరతులు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు 2 లక్షలు అని చెప్పి అవన్నీ కట్ ఆఫ్ పెట్టుకుంటే రేషన్ కార్డు లేదని, ఆధార్ కార్డు లేదని సాంకేతిక లోపాలు ఏదో చూపించి అందరికీ కోత విధించారు. మా తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా 1,000 కోట్లు మాఫీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఇన్ని కోతలు పెట్టుకుంటా రైతుల హరగోస పెట్టుకుంటున్నారు. రైతులు నేర్పించిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు. దీనికి తక్షణమే రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ, యావత్ తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని అదిగోసలు పెడుతూ మొదటి విడత, రెండో విడత, మూడో విడత అనుకుంటూ రైతులకు ఇచ్చిన రుణమాఫీని మాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఉంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఒక మాట, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట, అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట, బట్టి ఒక మాట, రకరకాలుగా వాళ్ళంతల వాళ్లకు సమన్వయం లేక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం 50,000 నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. బట్టి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి 7,500 కోట్లు రిలీజ్ చేసిందని ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడు. ఇంకొకరేమో 12,000 కోట్లు అంటారు, ఇంకొకరేమో 18,000 కోట్లు అంటారు. వాస్తవానికి 7,500 కోట్ల రూపాయలే మాఫీ చేసామని ఆర్థిక శాఖ మంత్రి నిజం ఒప్పుకుంటుండు. ఇప్పటికైనా ఆ పైసలు కూడా గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ప్రతి 2 పంటలకు 5,000 చొప్పున 10,000 వేస్తే గత ఏసంగి కాలంలో, పోయిన ఏసంగి సగం మంది రైతులకే లేగా అప్పుడు మిగిలిన 5,000 కోట్లు, ఇప్పుడు వేయాల్సిన వర్షాకాలం వేయాల్సిన రైతు బంధు పైసలు 12,000 కోట్లు, మొత్తం 17,000 కోట్ల రూపాయలు కూడా ఆ పైసలే రుణమాఫీకి వర్తింపజేస్తా చేస్తారు. ఆ పైసలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు కనీసం 7,000 కోట్లే మాఫీ చేసినందుకు బట్టి నిర్ణయం ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి నాది తప్పైంది, నేను అసలు చూటా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నేను వ్యవసాయ రుణం మాఫీ చేయలేకపోతున్న తప్పు ఒప్పుకొని ముక్కు నాలుగు రాయాల్సిందిగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అబద్ధపు మాటలు మానుకొని రైతులకు వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై. నా పేరు కుర్రబాబు, మేము ఎస్సీ మాది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్. అయితే నాది గ్రాఫ్లో
1,20,000 ఉన్నది. అయితే ఫస్ట్ సారి మాకైతే అని అన్నారు. అంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 7,50,000 అయినాయి నాకు. అయితే మేనేజర్ గారి గురించి మెరికి ఆ మేనేజర్ గురించి చెప్పిన సార్ నాది ఎట్లా మాఫ్ చేసేటట్టు చేయండి అంటే అయితే బాబు అని చెప్పిండు. తర్వాత హరీష్ రావు సార్ని గురించి కలిసిన బాబు నేను అవుతుంది ఎట్లయినా అవుతుంది అని చెప్పి పింఛన్ ఇప్పించిండు. మొన్న దాకా పింఛన్. ఇప్పుడు ప్రాబ్లం మాఫ్ అవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 లక్షలు మాఫ్ అవుతుంది అన్నారు. అయితే అవుతుంది కావచ్చు అనుకున్నా. ఫస్ట్ విడత కాలేదు, సెకండ్ విడతలు అవుతుంది కావచ్చు అనుకున్నా. మళ్ళీ పోయినా కాలేదు. 3వ విడతలు అవుతుంది అన్నారు. 3వ విడతలు ఉంటే కాలేదు. ఇప్పుడు నాకు పింఛన్లప్పుడు ఇవ్వడం లేదు. అప్పుడు మాఫీ కాలేదు. ఏవో దగ్గరికి పోతే తర్వాత చూస్తామని చెప్పింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.